నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు సవాలుగా మారిన రుణభారాన్ని తగ్గించేందుకు తగిన సాయం, మద్దతు ఇవ్వాలన్నారు. రుణాలను రీస్ట్రక్చర్ చేసే అవకాశం కల్పించాలని లేదా అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పరణగి అధ్యక్షతన సభ్యుల సమక్షంలో జ్యోతిబా పూలే ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రస్తుత పరిస్థితులను వివరించి రాష్ట్ర అభిమతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి ముందుంచారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కు పెంచండి. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ మీ ముందుకు వస్తోంది. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్. మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నాం. దేశంలోనే వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మాది. మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు బడ్జెట్ ఆఫ్ రుణాలు ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లలో మౌలిక బడ్జెట్లకు విధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే ఆ ప్రభావం రాష్ట్ర పురోగతిపై చూపే ప్రమాదం ఉంది. దేశాన్ని $5 ట్రిలియన్ ఎకనామీగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలలో సివిల్ రైట్స్ డే ప్రతి మాసం నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకయ్య అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కమిషన్ పర్యటిస్తోందని చెప్పారు. పోలీస్ స్టేషన్కు వచ్చే అర్జీదారులను గౌరవించి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ల్యాండ్ సర్వీసెస్ అట్రాసిటీ పైన కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య మాట్లాడారు. గ్రామాల్లోని ప్రజలకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మాసం చివరి రోజున సివిల్ డేట్స్ డే తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎస్సీ/ఎస్టీలపై జరుగుతున్న అట్రాసిటీ కేసులు, భూసమ్మత కేసులు, సర్వీస్ మ్యాటర్స్లకు సంబంధించిన వాటిపై ఒక నెలలోపు పూర్తి స్థాయి నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లా స్థాయి సమావేశ వివరాలను కమిషన్ కు తెలియపరచాలని పేర్కొన్నారు. కేసుల పూర్వాపరాలను పోలీసు అధికారులు పరిశీలించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే అర్జీదారులను గౌరవించి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. గురుకులాలను అధికారులు సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించాలని చెప్పారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన వసతి గృహాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్తులో క్రీడల విశ్వవేదికగా తెలంగాణ మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ మ్యాచ్ కు హైదరాబాద్ వేదికగా నిలవడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలైన సిరియా ఆటగాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ రోజు భారత్ లో జరిగిన మ్యాచ్ లో సిరియా విజయం సాధించింది. దీంతో సిరియా ఈ ఎడిషన్ విన్నర్ గా నిలవగా ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి ఆ జట్టుకు ఇంటర్ కాంటినెంటల్ కప్ అందజేశారు. 3 దశల మధ్య 3 మ్యాచ్లు జరిగిన ఈ ఫుట్బాల్ టోర్నీని ఈ నెల 3న ప్రారంభించిన ముఖ్యమంత్రి నేటి ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు నిర్వాహకులకు అభినందించారు. ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం హైదరాబాద్ కు కల్పించినందుకు అఖిల భారత ఫుట్బాల్ సమైక్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ ను దేశ క్రీడా రాజధానిగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమని సీఎం పేర్కొన్నారు. ఈ టోర్నీ విజయవంతంగా నిర్వహించారంటూ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఇతర ముఖ్యులను సీఎం అభినందనలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకల సందడి నెలకొంది. గణపతి బప్ప మోరియా నామ స్మరణతో ఊరు వాడ మారుమోగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు. నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో గణేష్ నవరాత్రి వేడుకల సందడి నెలకొంది. వాడవాడలో వివిధ ఆకారాల్లో కొలువుదీరిన వినాయకులు పూజలు అందుకుంటున్నారు. మండపాల వద్ద నెలకొల్పిన వినాయకులకు నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరీ సుతుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో హిందూ దళ సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. మండపాల వద్ద నెలకొల్పిన వినాయకులకు నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పూజా కార్యక్రమంలో హిందూ దళ సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాహనం ఎక్కి ఏగమేను రావయ్యా ఎండి కొండ గణపయ్య, ఏగమేను రావయ్యా ఎండి కొండ గణపయ్య, గణములకు అధిపతివే గణేశుడవు నీవయ్యా, ముందు పూజ నీకయ్యా, గణేశుడవు నీవయ్యా, ముందు పూజ నీకయ్యా, ఎలుక వాహనం ఎక్కి ఏగమేను రావయ్యా, గణములకు అధిపతివే గణేశుడవు నీవయ్యా స్వామి. శుద్ధ చవితి నాడు వచ్చి శుభములనే ఈవయ్యా, సిద్ధి బుద్ధి గణపయ్య, ఇలుక వాహనం ఎక్కి ఏగమెను రావయ్యా ఎండి కొండ గణపయ్య. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రుద్రూర్లోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో, అంబం గ్రామంలోని డబుల్ BHK బాళ్ల గణేష్ మండలి, చిక్కడపల్లిలోని పలు గణేష్ మండపాలలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణనాథునికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో మహిళలు, భక్తులు, యువకులు పాల్గొన్నారు. మండప నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని గణనాథుని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వినాయకుని యొక్క ప్రతిష్టాపన నుంచి 5 రోజుల మధ్యలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఇక్కడ 2 BHK కాలనీ వాసులం అందరము, అలాగే గ్రామంలోని పెద్దల సహకారంతో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమంతో పాటు అందరం కలిసి ముందుగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. చాకలి ఐలమ్మ నింపిన స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రజక సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ఆమె తెగువను గుర్తు చేసుకున్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆమె విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ ఇందుప్రియ రజక సంఘాల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఊరిలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలన్నారు. కులస్తుల ఐక్యతను చాటే విధంగా మన హక్కుల సాధన దిశగా అడుగులు వేయాలని కోరారు. దేశ చరిత్రలోనే మహోన్నత స్థానం సంపాదించిన వీరవనిత ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర రజక కులస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జువాడి శ్రీకాంత్ రజక సంఘం జిల్లా అధ్యక్షులుగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నా. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. వారికి ఘనంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల బిడ్డల అభివృద్ధి కోసం పీడిత తాడిత వర్గాల యొక్క వారి యొక్క భూములను అక్రమంగా దూర పెత్తందారులు దోచుకుపోతూ ఉంటే ఇదెక్కడి పెత్తామని చెప్పి కొంగు నడుముకు గట్టి చేతిన కొడవలు బట్టి ఎదిరించినటువంటి ధీరశాలి చాకలి ఐలమ్మ గారు. అటువంటి ఐలమ్మ గారి యొక్క నా పేరు చిన్నోళ్ళ భాస్కర్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నాను. ఈరోజు కామారెడ్డి పట్టణంలో రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. నలుమూలల నుంచి మరి మా రజక సమూహం తరలి వచ్చి ఐలమ్మ తల్లికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా రుద్దుడ్ మండల కేంద్రంలో రజక సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చాకలి ఐలమ్మ తెలంగాణ వీర వనిత అని, రజాకారులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మేము రజకులందరం ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గర మా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తా అని చెప్పినారు. ఇప్పటి వరకు చేయలేదు. కావున కంపల్సరీ ట్యాంక్ బండ్ మీద మా ఐలమ్మ విగ్రహం పెట్టాలని. మహమ్మద్ ప్రవక్తను విశ్వశాంతి కోసం అల్లా నియమించారని హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. అందుకే ప్రవక్త జన్మదినం రోజున ఆయనను స్మరించుకుంటూ మిలాదున్ నబీ పండుగ జరుపుకుంటారని చెప్పారు. బలహీన ఆశాజ్యోతిగా, మహిళలకు అండగా, గొప్ప సామాజిక సంస్కర్తగా ప్రవక్త మహమ్మద్ జీవితం ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన నెల సందర్భంగా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత సర్వ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారని చెప్పారు. ఇతరులకు హాని చేయకుండా సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారన్నారు. వారు చూపిన బాటలో నడుచుకుంటూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు హఫీజ్ షకీల్, మౌలానా రిజ్వాన్, జామా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. अल्लाह जो है हमको इस्लाम के लिए मजीद और जो है हमसे खिदमत, ये भी बड़े बेहतरीन जो है हमदर्द हैं.
పండగ మూలంగా మాకు ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయము అది. పబ్లిక్ మా దగ్గర చుట్టుపక్కల ఏ హాస్పిటల్స్ లేవు. ఈ విధంగా బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ చేస్తానని చెప్పారు. వీళ్ళు క్యాంప్ పెడతామని. అది చాలా అది ప్రాణాలను కాపాడుతుంది. ఒక నిమిషము మనము బ్లడ్ తగ్గిన తర్వాత आज गवर्नमेंट वेटरनरी हॉस्पिटल बांसवाड़ा पहुंचा। हमारे मैडम सुप्रिंटेंडेंट वार्ड मेंबर अहमद साहब, शरीफ पंचायत के सदर जनाब शेख अफरोज साहब और जो है प्रेसिडेंट कांग्रेस पार्टी बांसवाड़ा और भी दीगर यहाँ पे जितने लोग हैं, मैं ये पैगाम देना चाहता हूँ कि इस महीने के अंदर आज से 1400 साल पहले हुस्न इंसानियत मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम जलवा फरोज हुए इस दुनिया के अंदर। तो आपकी आमद से पहले इंसानियत हैवानियत के दरवाजे पर पहुंच चुकी थी। आका अलैहिस्सलातु वस्सलाम तशरीफ लाए। 40 साल के बाद आपको नबूवत मिली। 23 साल के अरसे में मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने अपनी मेहनत, लगन, जुस्तजू, फिक्र, तड़प से दुनिया को ये पैगाम दिया और करके दिखाया। जलालत को खत्म किया, गुमराही को खत्म किया, जुल्म को खत्म किया, फसाद को खत्म किया, इंसानियत का दर्ज किया। आप थे इस्लाम के पैगंबर, मगर आपने नबूवत मिलने से पहले 40 साल तक इंसानियत का दर्ज किया और ये कहा कि इंसानियत सबसे बड़ी चीज है। चाहे हिंदू हो, मुस्लिम हो, किसी भी मजहब का मानने वाला हो और कोई किसी तकलीफ में गिरफ्तार हो तो उसके पास जाना, इयादत करना। ఒకప్పుడు వీధి కుక్కలుంటే ఆ వాడకు రక్షణగా ఉండేవి. ఎవరైనా అపరిచితులు వచ్చినా రాత్రిపూట అగాంతకులు చొరబడినా పసిగట్టి మొరుగుతూ ప్రజలను అప్రమత్తం చేసేవి. కానీ ఇప్పుడు అవే కుక్కలు ప్రజల పాలిట మృత్యు మృగాలుగా మారాయి. వెంటపడి మరీ దాడి చేసి ఒక్కొక్కసారి ప్రాణాలు తీస్తున్నాయి. కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలంలోని చుక్కాపూర్, ఘర్పూర్, గజ్జనాయక్ తాండా, సోమారంపేట, లచ్చపేట గ్రామాలలో వీధి కుక్కలు 15 మందిపై దాడి చేశాయి. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో 3 చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘన్పూర్కు చెందిన 9 మంది, చుక్కాపూర్, గజ్జనాయక్ తాండాలో 2, లచ్చపేట, సోమారంపేటలో ఒక్కొక్కరిపై వీధి కుక్కలు దాడి చేసి కరిచాయి. వీధి కుక్కలు తరిమి కొట్టాలని గతంలో స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు వినయించుకున్నా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలను తరిమి కొట్టాలంటూ డిమాండ్ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.